వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో లైఫ్ కోచ్ రామ్ మెట్టు గారు ఉన్నారు. ఆయనకి లైఫ్ కోచ్గా 13 ఏళ్లకు మించి ఎక్స్పీరియన్స్ ఉంది. ఎంతో మందికి వాళ్ళ కెరీర్కి సంబంధించి, వాళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించి మంచి గైడెన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే రిలేషన్షిప్లో ఏమైనా సమస్యలు వచ్చినా కానీ ఆయన వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. సో ఆయన్ని అడిగి ఇవాళ ఒక బ్యూటిఫుల్ టాపిక్ మీద మనం మాట్లాడబోతూ ఉన్నాం. మనం ఎంత మంచి పనులు చేసినా కానీ మనల్ని అప్రిషియేట్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, విమర్శించే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. మరి విమర్శించినప్పుడు వాటిని ఎట్లా తీసుకోవాలి? చాలా మంది హర్ట్ అవుతూ ఉంటారు, మనం సోషల్ మీడియాలో కూడా చూస్తూ ఉంటాం. సో అదే ఇవాళ మన టాపిక్, దీనిపైన మాట్లాడదాం. హలో అండి. హాయ్ అండి. సో ఇప్పుడు మొత్తం అంతా క్రియేటివ్ వరల్డ్ అయిపోయింది, చాలా క్రియేటివిటీ చూపించాలి. వాళ్ళు పాపం ఎంతో కష్టపడి అంటే ఒక ఐడెంటిటీ కోరుకుంటూ ఉంటే, సో వాళ్ళని ఎంకరేజ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, డిస్కరేజ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎంకరేజ్మెంట్ అంతా కూడా కనిపించదు. ఎవరైనా మనల్ని అప్రిషియేట్ చేసినా కానీ, మనం ఎప్పుడైనా ఒక వీడియో చేసి పెడితే మనల్ని ఎవరైనా ఎంకరేజ్ చేస్తుంటే అదంతా కనిపించదు. ఎవరైనా ఒక చిన్న నెగటివ్ కమెంట్ పెట్టారనుకోండి, అది మనల్ని చాలా హర్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ సోషల్ మీడియాలో ఉన్న చాలా మందికి ఉంటుంది. సో ఇలాంటివి విమర్శలు వచ్చినప్పుడు, నెగటివ్ కమెంట్స్ వచ్చినప్పుడు వాటిని అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్లీ ఆ నెగటివ్ కమెంట్స్ ఏవైతే మనకు వస్తున్నాయో, ఆ కమెంట్ ఇచ్చే వాళ్ళ యొక్క పర్పస్ ఏంటి అనేది మీకు అర్థమైంది అనుకోండి, యూ విల్ నాట్ ఈవెన్ ఫీల్ బ్యాడ్. బికాజ్ ఐ విల్ టెల్ యూ వాట్, జనరల్గా సోషల్ మీడియానే కాదు, మీరు ఏ పని చేయాలనుకున్నా సరే, మీరు ఏ పని చేసినా సరే, అప్రిషియేట్ చేసే వాళ్ళు ఉంటారు, విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. అయితే మీరు చేసిన పనికి ఒక 10 మంది అప్రిషియేట్ చేశారనుకోండి, మీకు ఏదైతే మంచి ఫీలింగ్ వస్తుందో, మీరు ఏదైతే హైలో ఉంటారో, ఒక్క నెగటివ్ కమెంట్ చాలండి మిమ్మల్ని తీసి కింద నేలకేసి గుద్దడానికి. ఆ ఒక్క నెగటివ్ కమెంట్ చాలు. ఇప్పుడు చూడండి, మన మైండ్ సెట్స్ కూడా ఎట్లుంటాయంటే, నాకు 10 కమెంట్లు వచ్చినాయి, 9 మంది అప్రిషియేట్ చేశారు, ఒక 10th పర్సన్ ఏదో నెగటివ్గా కమెంట్ చేశాడు, మనం ఆ ఫస్ట్ 9 కమెంట్స్ అన్నిటిని మర్చిపోయి దీని మీద ఫోకస్ పెడతాం. అట్లా అంటాడు వీడు, వాడికి అంటే అంత దారుణంగా ఎలా అనేస్తాడు వాడు అసలు. అంటే మన థాట్ మొత్తం ఇంకా వాడి మీదనే ఉంది తప్ప, అరే ఈ 9 మంది మనల్ని అప్రిషియేట్ చేశారే, దానికి ఆనందిద్దాము అనే ఇది జనరల్గా మనకి రాదు ఆ థాట్. సో ఈ నెగటివ్ కమెంట్ ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో, మీరు ఏం చేసినా సరే, అది సోషల్ మీడియా కానివ్వండి, లైఫ్లో కానివ్వండి, ఎవరైతే మీకు నెగటివ్ కమెంట్స్ ఇస్తున్నారో వాళ్ళ ప్రైమరీ గోల్ ఏంటిది అని అంటే, మిమ్మల్ని సతాయించడం ఆర్ మిమ్మల్ని నొప్పించడం అనేది వాళ్ళ ప్రైమరీ గోల్. మిమ్మల్ని నొప్పిస్తే అందు నుంచి వాళ్ళకి ఆనందం వస్తుంది. సో మీరు కనుక రియాక్ట్ అయ్యారనుకోండి అలాంటి కమెంట్స్కి, రియాక్ట్ అయినప్పుడు ఏంటంటే, మీకు ఎంతో కొంత హర్ట్ అయ్యారు కాబట్టే కదా మీరు రియాక్ట్ అయ్యారు. మీరు హర్ట్ అయ్యారంటే నా గోల్ని రీచ్ అయిపోయాను, రైట్? సో రియాక్ట్ కాకండి. ఎవరన్నా సరే ఏదన్నా కమెంట్, నెగిటివ్ కమెంట్ ఇచ్చారు అని అంటే, దాన్ని చాలా సొఫిస్టికేటెడ్గా హ్యాండిల్ చేయాలి. 2 వేస్లో హ్యాండిల్ చేయొచ్చండి దాన్ని. ఎవరన్నా మనకి నెగిటివ్గా కమెంట్ ఇచ్చారు అని అంటే, ఒకటి డెఫ్ ఇయర్ ఇస్ వదిలేసేయండి, పట్టించుకోవద్దు. చదివారు కదా, ఆయన పెట్టాడు కదా కమెంట్, మీరు రియాక్ట్ కూడా కాకండి. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ స్లాప్ టు దెమ్ అనమాట. మీరు రియాక్ట్ అవ్వట్లేదు అని అంటే, సో విచ్ మీన్స్ దే డి నాట్ బికమ్ సక్సెస్ఫుల్. సో వన్ ఈజ్ నాట్ టు రియాక్ట్. సెకండ్ థింగ్ ఈజ్, అలా ఎవరన్నా కమెంట్ ఇచ్చారనుకోండి, మీరు వాళ్ళకి ఒక రివర్స్ పంచ్ ఇచ్చే స్కోప్ ఉంది అని అనుకోండి, మీ కమెంట్ తోటి లేకపోతే మీ రిప్లై తోటి ఇవ్వండి. అలా ఇచ్చినా కూడా ఓకే. అంటే ఏంటంటే వాళ్ళకి తెలియజేసేటట్టు, వాళ్ళు ఇచ్చిన కమెంట్ తప్పు అని వాళ్ళకి తెలియజేసేటట్టు ఒక వెరీ డిప్లొమాటిక్ వేలో రియాక్ట్ అవ్వద్దు. అంటే అది మరీ హార్ష్గా ఉండొద్దు. డిప్లొమాటిక్ వేలో, లాజికల్ వేలో మీరు ఏమైనా ఆన్సర్ ఇవ్వగలుగుతారో, దాంతో వాళ్ళు చేసింది తప్పు లేదా వాళ్ళకి అది ఒక చెప్పు దెబ్బలాగా అనిపించింది అని అంటే, అలాంటి కమెంట్ ఇవ్వండి, పర్వాలేదు. కానీ ఏం చేయకూడదు అని అంటే, ఎవరన్నా నెగటివ్ కమెంట్ చేశారనుకోండి, దాన్ని పట్టుకొని రచ్చ చేయకండి. అసలు నీకేం సంబంధము, నీకేం అవసరము, నీకు అమ్మా నాన్న లేరా, వాళ్ళ ఇవన్నీ సోది అనవసరం. అక్కడ వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు మారరు కూడా. మీరు బీపీ తెచ్చుకొని టైప్ చేసినంత సేపు మీ బీపీ రేజ్ చేసుకొని ఇవన్నీ అవుతాయి తప్ప వాళ్ళకి ఎటువంటి ఫరక్ పడదు. కాబట్టి బెస్ట్ థింగ్ ఏంటంటే, మీ సోల్ని మీరు సాటిస్ఫై చేసుకోవాలంటే, అలా ఏదైనా లాజికల్ కమెంట్ ఇవ్వగలుగుతారో, లాజికల్ ఆన్సర్ ఇవ్వగలుగుతారంటే ఇవ్వండి. లేదు నాకు లాజికల్ కమెంట్ ఇవ్వడము రాదు అని అంటే, స్ట్రెస్ తీసుకోకండి. సింపుల్ గా ఒక డెఫ్ ఇయర్, లీవ్ ఇట్. మైండ్ నుంచి తీసేయాలంటే ఎట్లా? మైండ్లోకి ఎక్కించద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మైండ్లోకి తీసేయాలంటే ఎట్లా అని అంటే, మైండ్కి ఎక్కియద్దు అసలు. అట్లాంటివి చాలా మంది ఏంటంటే,
పని పాట లేని వాళ్ళండి ఇట్లాంటి కమెంట్స్ ఇచ్చే నెగటివ్ కమెంట్స్, అది సోషల్ మీడియాలో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, ఏం పని లేకుండా ఏం చేయాలో అర్థం కాక ఇలాంటి పనులు చేసుకుంటా కూర్చుంటారు. మీరు నిజంగా చూడండి, మీ సోషల్ మీడియా వీడియోస్లో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, ఇన్అప్రాపరియేట్ గా కమెంట్ చేసే వాళ్ళు ఎవరన్నా సరే వెల్ ఎడ్యుకేటెడ్, హైలీ టాలెంటెడ్, ఫుల్ ప్రొఫెషనల్ వాళ్ళు ఉంటారా అని అంటే యూ రేర్లీ గెట్ టు సీ దెమ్. అందరు ఏంటంటే ఇంకా ఫేక్ ఐడీస్ తో ఉంటారు, మోస్ట్లీ ఫేక్ వాళ్ళ ఐడి కూడా ఉండదు, జస్ట్ ఏం పని లేకుండా ఖాళీగా ఇంట్లో కూర్చొని వీడియోలు చూసుకుంటా కూర్చొని ఉంటారు. అలాంటి బాపతే ఎక్కువ ఉంటారు ఇట్లా నెగటివ్ కమెంట్స్ ఇచ్చే దాంట్లో. వాళ్ళని పట్టించుకునే అవసరం కూడా లేదు, అనవసరంగా నెత్తికెక్కించుకోద్దని అంటున్నాను నేను. ఎందుకంటే ద మూమెంట్ యునో ఆ నెగటివ్ కమెంట్స్ నెత్తికెక్కినాయి అని అంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, యూ విల్ లూజ్ యర్ పీస్. మనం చేసే పని మీద మనకు ఫోకస్ ఉండదు. అండ్ ఇంకొకటి, ఒక ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోండి, అందరినీ ఇంప్రెస్ చేయడం ఎవరి తరం కాదు. కరెక్ట్. ఇప్పుడు లోకంలో ఉన్న అందరినీ ఇంప్రెస్ చేయాలంటే అది ఎవరి తరం కాదు. అది నేను చేసే పని నాకు నచ్చుతుందా, దానివల్ల మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ని నేను మెప్పగలుగుతున్నాను. మెజారిటీ చాలు, మాక్సిమం అవసరం లేదు, అందరినీ అవసరం లేదు అక్కడ, రైట్? సో సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ పీపుల్ నేను చేసే దాని వల్ల నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు అని అంటే వెల్ అండ్ గుడ్, బీ హ్యాపీ. ఆ ఒక మైనర్ పర్సంటేజ్ ఉంటారు చూడండి, ఎవరైతే మీరు ఎంత బాగా చేసినా ఏం చేసినా కూడా కమెంట్ చేస్తూ ఉంటారు కదా, అలా పట్టించుకోవద్దు అసలు. హ్యావింగ్ దిస్ ఫ్యాక్ట్ ఇన్ మైండ్ దట్ మీరు అందరినీ సాటిస్ఫై చేయలేరు. సో ఇది ఒక సెగ్మెంట్ విచ్ ఐ కెనాట్ సాటిస్ఫై, చేయాల్సిన అవసరం కూడా లేదు. రైట్. మనకి ఎదుటి పర్సన్ సంబంధం ఉన్నా లేకున్నా, ఒక ఆఫీస్లో కానీ బయట కానీ ఎవరైనా కొంతమంది జనరల్గా వాళ్ళ ఫీలింగ్, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్తో మనల్ని హర్ట్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళ కమెంట్స్ కావచ్చు, ఎక్స్ప్రెషన్స్ కావచ్చు. ఇప్పుడు ఆఫీస్లో ఉన్నాం, కలిసి వర్క్ చేస్తూ ఉన్నాం, ఏదైనా ఇద్దరి మధ్యలో కొంచెం అండర్స్టాండింగ్ లేదు, బయటికి వెళ్ళాల్సి వచ్చింది, అక్కడ కలిసి వర్క్ చేయాలి. సో కానీ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్తో హర్ట్ చేస్తూ ఉంటారనమాట, హర్ట్ అవుతూ ఉంటారు. కానీ ఛాలెంజింగ్గా తీసుకొని మనం ఎంత ఫేస్ చేసినా కానీ మనం ఫెయిల్ అవుతూ ఉంటాం. సమ్టైమ్స్ ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. సో అలాంటి వాళ్ళని ఎట్లా మోటివేట్ చేసుకోవాలి, అసలు ఆ పర్సన్తో ఏంటి సంబంధం హర్ట్ అవ్వడానికి? సో మీరు చెప్పిన ఫినామినా ఏదైతే ఉందో మోస్ట్ పీపుల్ ఆఫీస్లల్లా ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు అనమాట. సో ఏంటంటే మనకి ఆఫీస్లో ఖచ్చితంగా ఎవరితో ఒకరితో ఇష్యూ అయితే ఉంటుంది. లైక్ సమ్వన్ వాళ్ళకి మనకి పడదు, అది గొడవ అవ్వటం అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ పనితీరు అవ్వచ్చు, ఏదో ఒక రీజన్ వల్ల మనకి ఒక పర్సన్ తోటి అంతగా బాండింగ్ అనేది ఏర్పడకపోవచ్చు. బట్ ప్రాబ్లమ్ ఈజ్ అలా మనం ఏంటంటే ఒక టీమ్ లాగా వర్క్ చేసేటప్పుడు ఆబ్వియస్లీ కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే వాళ్ళతోటి మనము మాట్లాడాల్సి వస్తుంది, వాళ్ళతోటి కమ్యూనికేట్ చేసుకుంటూ వర్క్ చేయాల్సి వస్తుంది. సో ఇలాంటివన్నీ మనం అవాయిడ్ చేయలేము. బట్ పీపుల్ ఏంటంటే అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇబ్బంది పడిపోతూ ఉంటారు, రైట్? వాళ్ళతోటి ఇప్పుడు పని చేయాలి, అబ్బా మాట్లాడాలి ఇప్పుడు వారితోటి అనే ఒక ఫీలింగ్ వస్తుంది. ఇంకా హాఫ్ హార్టెడ్ గా మాట్లాడతాము, పని చేసినంత సేపు కంఫర్టబుల్ గా పని చెయ్యం మనం. సో ఇవన్నీ ఏంటంటే ఎందుకు అవుతుంది, అండ్ దానివల్ల అల్టిమేట్లీ ఏమవుతుంది అని అంటే, ఐల్ టెల్ యు వన్ థింగ్ అండి, ఇలాంటి ఫీలింగ్స్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే అల్టిమేట్లీ ఇంపాక్ట్ మన మీదనే పడుతుంది, మనకే పడుతుంది. ఇన్ఫ్యాక్ట్ నేను కంఫర్టబుల్గా ఒక పర్సన్ తోటి లేకుండా వర్క్ చేస్తున్నాను అని అంటే నా ఎఫిషియన్సీ డ్రాప్ అయిపోతుంది. నేను నిజంగా నా కంఫర్ట్ జోన్ ఉన్న వాళ్ళతో వర్క్ చేసినప్పుడు ఏదైతే అవుట్పుట్ ఇవ్వగలుగుతానో ఆ అవుట్పుట్ నేను ఇవ్వలేను ఇఫ్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ ది పీపుల్. యా, సో అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫీలింగ్ పోవాలి అని అంటే యూ షుడ్ నెవర్ టేక్ ఎనీథింగ్ పర్సనలీ అండి. మనం ఏంటంటే ప్రాక్టికలీ ఆలోచించాలి. మీరు ఎంత ప్రాక్టికల్గా ఆలోచిస్తే అంత యునో ఎఫిషియెంట్గా ఉండొచ్చు మీరు ఇక్కడ ఇన్ దిస్ రిగార్డ్. అతను ఏంటి, నాకేమన్నా చుట్టమా, నాకు ఏమన్నా సంబంధం ఉందా అంటే ఏం లేదు, కలీగ్, పని చేయించుకోవాలి లేకపోతే పని చేయాలి కలిసి, అంతవరకు మాత్రమే. దీన్ని ప్రాక్టికల్ అప్రోచ్గా ఎలా తీసుకెళ్ళచ్చు అని అంటే ఐ జస్ట్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్ అండి. మీరు ఇప్పుడు ఇక్కడ ఒక క్యాబ్ బుక్ చేసుకున్నారు, మీరు ఇంటికి పోవాలని ఒక క్యాబ్ బుక్ చేసుకున్నారు. ఇక్కడ వర్క్ ఏంటి, అతని వర్క్ ఏంటి, మీ వర్క్ ఏంటి అని అంటే అతను రావాలి, మిమ్మల్ని పిక్ చేసుకొని సేఫ్గా మీ ఇంటి దగ్గర డ్రాప్ చేయాలి, చేసినందుకుగా మీరు ఏంటంటే డబ్బులు ఇచ్చేయాలి. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు క్యాబ్ డ్రైవర్ వచ్చిన తర్వాత నాకు వాడి షర్ట్ నచ్చలేదు, లేకపోతే వాడి పళ్ళు బాగాలేవు, వాడి హెయిర్ స్టైల్ మంచిగా లేదు, ఇవన్నీ నేను ఆలోచించుకుంటూ కూర్చొని నాకు వేరే క్యాబ్ వచ్చి ఉంటే బాగుండు,
ఇట్లా ఆలోచించుకుంటూ కూర్చున్నామని అంటే యూ విల్ నెవర్ బి సాటిస్ఫైడ్ అండ్ ఆ జర్నీ మీరు ఎంజాయ్ చేయలేరు అక్కడ. ది జర్నీ టువర్డ్స్ యువర్ హోమ్ విల్ నాట్ ఎంజాయ్. వెన్ ఐ గో విత్ అ ప్రాక్టికల్ అప్రోచ్, అంటే ఆయన ఒక క్యాబ్ డ్రైవర్, నాకు సంబంధం కూడా లేదు ఎవరైనా, పిక్ చేసుకున్నాడా, టైంకి వచ్చిండు, డన్. సేఫ్ గా తీసుకెళ్తున్నాడు, డన్. నన్ను డ్రాప్ చేశాడా పర్ఫెక్ట్ ప్లేస్ లో, ఎస్ డ్రాప్ చేశాడు, డన్. డిడ్ హీ డూ హిస్ జాబ్, ఎస్ హీ డిడ్ హిస్ జాబ్. నౌ వాట్ షుడ్ ఐ డూ, ఐ షుడ్ డూ మై జాబ్. అలా మీరు ఒక ప్రాక్టికల్ ఇది పెట్టుకున్నారు అనుకోండి, థాట్ ప్రాసెస్ పెట్టుకున్నారు అని అంటే యూ విల్ లివ్ పీస్ఫుల్లీ, లైక్ అదంతా స్మూత్గా వెళ్ళిపోతుంది. అదర్వైజ్ ఏంటంటే నిజంగా నేను ఇందాక చెప్పినట్టు ఆ థాట్స్ అన్ని వచ్చినాయి అనుకోండి, ఆ షర్ట్ వేసుకున్నాడు, వాడు ఇట్లా అనుకున్నాడు, అప్పుడు ఏమవుతుంది అంటే నా జర్నీ మొత్తం నేను అదే ఆలోచిస్తూ ఉంటా. బయట ఉన్న నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు, లేకపోతే సరదాగా ఎవరితో నా ఫోన్ కాల్ మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు ఆ టైంని. సో నా పీస్ని నేనే చెడగొడుతున్నట్టు లెక్క ఇక్కడ. సో అందుకనే గుర్తుపెట్టుకోండి, మనకి పని జరగడం ఇంపార్టెంట్. ఇప్పుడు ఆఫీస్లో మీ కలీగ్స్ వీరందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి మనం పని చేసినప్పుడు టాస్క్ కంప్లీషన్ ఈజ్ ఎ ప్రైమరీ గోల్. ఆ గోల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళతో మాట్లాడండి, ఆ గోల్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళతో పని చేయండి. అంతేకాని వాళ్ళు మీకు చుట్టం కాదు, వాళ్ళని మీరు ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, మీరు వాళ్ళని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈదర్ వేస్ నాట్ నీడెడ్. సో ఆ థాట్ కనుక మనకు ఉందనుకోండి, అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అండ్ మీరు చేసే పనిని చాలా పర్ఫెక్ట్గా చేయొచ్చు. ఐ మీన్ యూ కెన్ ఎక్సెల్ ఇన్ ఇట్. అలా కాకుండా నాకు నచ్చిన వాళ్ళతోటే ఉంటాను, నాకు నచ్చిన గ్రూప్ తోటే నేను మింగిల్ అవుతాను, వాళ్ళతోటే వర్క్ చేస్తాను అని అంటే మన స్కోప్ని మనమే లిమిట్ చేస్తున్నట్టు అవుతుంది అక్కడ, మన గ్రోత్ని మనం లిమిట్ చేస్తున్నట్టు అవుతుంది అక్కడ. అంటే ప్రాక్టికల్గా ఉండాలి అని ఎంత అనుకున్నా కానీ కొంతమంది సెన్సిటివ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు చాలా తొందరగా హర్ట్ అవుతారు. అంటే వాళ్ళు ఎట్లా, హౌ టు బికమ్ ఎ స్ట్రాంగ్ లైక్ ఆల్ దోస్ కైండ్ ఆఫ్ సెన్సిటివ్ పీపుల్? ఎస్, సో వెన్ సమ్మన్ ఈజ్ సెన్సిటివ్, బేసిక్గా ఏంటంటే మేబీ ఓవర్ నైట్ వాళ్ళ ఈ ఫినామినా నుంచి బయటికి రాలేరు, బట్ కన్సిస్టెంట్ ఎఫర్ట్ పెట్టారనుకోండి టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్, డెఫినెట్లీ బెటర్. ఐ మీన్ అదేంటంటే కొంచెం లేట్ అవుతుండొచ్చేమో, నార్మల్ పీపుల్ కంటే కొంచెం డిలే అవుతుండొచ్చేమో, కానీ వన్ ఫైన్ డే యూ విల్ బీ దేర్ అనమాట. ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ కన్సిస్టెంట్ ఎఫర్ట్. కొందరు ఏంటంటే ఎఫర్ట్స్ నుంచి డీవియేషన్ వచ్చేస్తూ ఉంటుంది. లైక్ ఇప్పుడు నేను ప్రాక్టికల్గా ఉండాలి, నేను ఇవన్నీ ఆలోచించొద్దు, దిస్ షుడ్ బి మై మైండ్ సెట్ అని స్ట్రాంగ్గా ఉండి ఎవ్రీడే నేను అదే ప్రాక్టీస్ చేస్తా ఉన్నాను అనుకోండి, నాకు అది ఇంబైబ్ అవుతుంది. అలా కాకుండా మధ్యలో నేను ఎక్కడో మళ్ళీ అన్ని ఐ టేక్ ఇట్ టు హార్ట్, జనాలు ఏమంటున్నారు, జనాలు ఏమనుకుంటారు అనే ఆలోచన ఉన్నంత సేపు మనకి ఇది ఒక్కటండి, జనాలు మనకి తిండి పెట్టరు, మీది మీరు చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ప్రయారిటీ సెల్ఫ్కి ఇచ్చుకొని సెల్ఫ్ లవ్, సెల్ఫ్ అప్రిషియేషన్, ఈ సెల్ఫ్ డెవలప్మెంట్, వీటి మీద ఫోకస్ చేశారనుకోండి, అవిటి నుంచి డివేట్ అవుతాం మనం. పద్దాక వాడేమనుకుంటాడు అనుకుంటా, లేకపోతే వాళ్ళు వీళ్ళు అనుకుంటా పక్కనోడు గురించి ఆలోచించినంత సేపు మన గ్రోత్ అనేది డిలే అవుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.